హాయ్ అండి. శబరిమల ఎళ్ళే అయ్యప్ప స్వామి భక్తులందరూ ఈ వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య అంటే నవంబర్ నెలలోని చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు గానీ, లేదంటే కొంతమంది న్యూస్ ఛానల్‌లో గానీ, లేదంటే సోషల్ మీడియాలో గానీ ఏం చెప్తున్నారంటే, పంబలో స్నానం చేస్తే ఏవో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చాలామంది ప్రచారం చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మేము కూడా ఎళ్ళాము. అక్కడ పంబలో చాలామంది గూడా స్నానం చేయకుండా మెట్ల మీదకి దిగి తల మీద నీళ్ళు జల్లుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. మేమైతే 6 నంబర్స్ స్వాములు, 6 నంబర్స్ సివిల్‌లో ఎళ్ళాము. మొత్తం 12 నంబర్స్ కూడా మా గురుస్వామి మా అందరికి కూడా పంబలో స్నానం చేసుకోమని చెప్పడం జరిగింది. స్నానం చేసే సందర్భంలో మేమేం చేసామంటే, ముక్కులోకి గానీ, చెవులోకి గానీ, నోట్లోకి గానీ నీళ్ళెళ్ళకుండా జాగ్రత్త పడి అందరం స్నానం చేశాము. దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. అయితే దీనికి ఈ న్యూస్ రావడానికి గల కారణం కూడా ఏంటని ఆలోచిస్తే మాకు తెలిసిందేంటంటే, పంబలో దిగి కాళ్ళు పెట్టే సందర్భంలో ఎక్కువ చేపలనేది కాళ్ళకి తగలడం జరుగుతుంది. అంటే మనం కాలు పెడితే కాళ్ళకి బాగా తగలడం, అసలు చూస్తే కూడా ఎక్కువ చేపలనేది నీళ్ళలో కనబడుతున్నాయి. ఒకవేళ ఈటి వల్ల ఏదన్నా 3-5% ఏదైనా కలుషితం అయితే అయ్యుండొచ్చేమో గానీ, కానీ ఓవరాల్‌గా వాటర్ అనేది చాలా బాగున్నాయి. అందరూ స్నానం చేసుకోవచ్చు. ఎవ్వరు భయపడకండి. ఎందుకంటే ఈ నెల మేము నవంబర్ నెల 19థ్‌కెళ్ళాము. 19థ్‌కెళ్ళి స్వామివారిని 20కి దర్శనం చేసుకున్నాము. తర్వాత తిరిగొచ్చిన తర్వాత ఒక 3 రోజులు కూడా ఇంటికాడే ఉండి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది భక్తులేంటంటే పంబలో స్నానం చేయాలా? లేదా? అనే సందేహంతో శబరిమల ఎళ్తున్నారు. ఎవ్వరు భయపడకండి. అందరూ ఎళ్లి పంబలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోండి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచైనా సపోజ్ బయట నుంచి బయలుదేరి ట్రైన్‌లో వచ్చే సందర్భంలో ట్రైన్‌లో స్నానాలు చేసుకోవడానికి వీలనేది ఉండదు కాబట్టి పంబలో స్నానం చేసుకొని దర్శనం చేసుకున్నట్లయితే ఎంతో సంతోషంగా, హాయిగా అనేది ఉంటుంది. అందుకని ఎవ్వరు భయపడకండి. అందరూ వెళ్ళండి. పంబలో స్నానం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే ఎంతో హాయిగా అనేది ఉంటుంది. అలాగే పంబలో స్నానం చేసే సందర్భంలో నోట్లోకి గానీ, ముక్కులోకి గానీ, చెవులలోకి గానీ ఎక్కువ నీళ్ళెళ్ళకుండా చూసుకోండి, సరిపోతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని శబరిమల ఎళ్ళే భక్తులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.